హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. నిన్న మంత్రి సీతక్క మాజీ మంత్రి హరీష్ రావును ఉద్దేశించి మీరు దొంగ ఉద్యమం చేశారంటూ అసెంబ్లీలో వ్యాఖ్యానించారు. అయితే దీనిపై మరింత విశ్లేషణ తెలుసుకోవడానికి మనతో సీనియర్ జర్నలిస్ట్ శ్రవణ్ కుమార్ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. శ్రవణ్ కుమార్ గారు, సార్, మంత్రి సీతక్క చేసినటువంటి ఈ వ్యాఖ్యలను ఏ రకంగా తీసుకోవాలి? తెలంగాణ ఉద్యమాన్ని అవహేళన చేసినట్ట? ఎందుకంటే మంత్రి సీతక్క మాజీ మంత్రి హరీష్ రావు గారిని ఉద్దేశించి మీకు ఉద్యమంలో తగలబెట్టుకొని అగ్గిపెట్టే దొరకలేదా అంటూ కొంచెం కించపరుస్తూ మాట్లాడింది. ఆమె వ్యాఖ్యలను ఏ రకంగా చూడొచ్చు? ఎందుకు ఈ రకమైన వ్యాఖ్యలు వస్తున్నాయి? తరచూ గతంలోంచి మనం చాలాసార్లు వింటూనే ఉన్నాం. కేసీఆర్ గారు కూడా ఎప్పుడు చెప్తూనే ఉంటారు, తెలంగాణ ఉద్యమం అన్నా తెలంగాణ పోరాటం అన్నా నిరుత్సాహపరచడానికి అవహేళన చేయడానికి ప్రతి ఒక్కరు ముందుంటారు. అయితే దురదృష్టవశాత్తు ఏంటంటే ఉద్యమ సమయంలో ఆంధ్ర వాళ్ళు చేశారు, తెలంగాణ వాళ్ళు కూడా మొదట్లో కొందరు చేసిన అందరూ కూడా చివరికి వచ్చేసరికి కేసీఆర్ తేవడం ఖాయమైన తర్వాత ప్రతి ఒక్కరు నేను కూడా జై తెలంగాణ కేసీఆర్ అని అన్నారు. ఉద్యమం అయిపోయింది, తెలంగాణ వచ్చింది, తెలంగాణ పునర్నిర్మాణం జరుపుకుంటూనే ఉన్నాం. అయితే రాజకీయంగా నిరుద్యోగిగా ఉన్నటువంటి ఇతర పార్టీ నాయకులు కానీ, మామూలు జర్నలిస్టులు కానీ, పేడ్ జర్నలిస్టులు అంటాం మనం ఇంకో భాషలో, వేరే పార్టీ ఇచ్చే డబ్బుల కోసం నీతి నిజాయితీ పరుల లెక్క బిల్డప్ ఇస్తూ ఏదో ప్రశ్నిస్తున్నట్టు ప్రశ్నిస్తానికి కిరాయి కూలి కోసం నోటికొచ్చినటువంటి మాటలు మాట్లాడిన తీరులోనే ఇట్లాంటిది వాళ్ళని కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ, హరీష్ రావు గారు కానీ, ఇతరత్ర కవితక్క గారు కానీ వీళ్ళు విమర్శించాలంటే వాళ్ళు పనిచేసి ప్రగతిని చూపించేటి వాళ్ళు, ఉద్యమం పనిచేసే వాళ్ళు, ప్రజాప్రతినిధులు ఉన్నప్పుడు పనిచేసే వీళ్ళని విమర్శించడానికి ఏం దొరకదు అసలు లక్ష్యానికి. వీళ్ళు అన్ని అడగకుండా అన్ని పనులు చేసి పెడుతుంటారు. ఇక వారిని విమర్శించాలంటే పర్సనల్ యాటిట్యూడ్లోకి వెళ్ళిపోవాల్సిందే. కాబట్టి ఏదో అనాలి అనే ప్రయత్నంలో ఏదో వెతుకొని రంధ్రాన్వేషణ చేసి ఏదో తీసుకొస్తారు. ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే ఆటో వాళ్ళని మీరు రెచ్చగొట్టి మీరే తీసుకొచ్చి ఆటోలను బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు తగలబెడుతున్నారట. ప్రజాభవన్ వద్దనో లేకపోతే అసెంబ్లీ దగ్గర పెట్టినా ఇంకెక్కడ ఏ ఊరు తగలబెట్టినా వీళ్ళే తగలబెడుతున్నారని ఆమె చెప్తుంది. వాళ్ళు చెప్తున్నారు. దాంతోపాటు ప్రతిసారి విమర్శిస్తానికి ఆ రోజు అంటే కేసీఆర్ గారిని అరెస్ట్ చేస్తున్నప్పుడు హరీష్ రావు గారు పెట్రోల్ పోసుకునే ప్రయత్నం చేయడం, అందరూ ఆపుకోవడం. అక్కడ ఎందుకంటే హరీష్ రావు లాంటి నాయకుడు ఉన్నప్పుడు ఒక సెక్యూరిటీ ఉంటుంది, వాళ్ళ గన్మెన్లు ఉంటారు, వాళ్ళు చూస్తూ సినిమా చూస్తారా? ఒక సామాన్య పబ్లిక్ అంటే అతనికి ఎవరి దృష్టిలో ఉండడు కాబట్టి సడన్గా పోసుకుంటాడు, తగలబడిపోతారు. అది ఎవరు కూడా అలా చనిపోకూడదని కోరుకోవద్దు. అవును. కానీ మీరు ఎందుకు పోసుకోలేదు, మీరు పోసుకోలేదు, ఎందుకు తగలబెట్టలేదు, మీరు ఎందుకు చచ్చిపోలేదు అని అడగడం అనేది అది పశుత్వానికి, రాక్షసత్వానికి నిదర్శనం. నువ్వు ఎందుకు చచ్చిపోలేదు, నువ్వు ఎందుకు తగలబడలేదు అని అంటే నిజంగా మనుషులు మానవత్వం ఉన్న వాళ్ళైతే ఎవరు ఆ మాట అనరు. దేవుని దయ వల్ల ఆ పరిస్థితి మేము చూడలేకపోయాము, కలగలేదు కాబట్టి మనం అందరూ కూడా మంచి దేవుని దయ ఆ దురదృష్టంగా చూడలేదని కోరుకుంటారు ఎవరైనా. అట్లా కోరుకుంటున్నారంటే వీళ్ళు మనుషుల లేకపోతే మానవ రూపంలో ఉన్న రాక్షసులని మనం ప్రశ్నించవచ్చు, తప్పేం లేదు వాళ్ళని. ఎందుకంటే ఇక్కడ ప్రాక్టికల్గా హరీష్ రావు గారు పోసుకుంటే అగ్గిపెట్ట పట్టని మరి ఇవి ఉద్యమకారులు మేము ఉద్యమం చేశాము ప్రతి ఒక్కరు చెప్తుంటారు. కేసీఆర్ ఏం చేయలేదని చెప్తున్నారు కదా, మరి మేము ఉద్యమం చేస్తుంటే మరి హరీష్ రావు తీసుకొచ్చి ఎందుకు అగ్గిపెట్టలేదు వాళ్ళు? అది కాదు కదా ప్రాక్టికల్గా. ఆయన పోసుకుంటే అటు గన్మెన్లు వాళ్ళు ఉంటే నిలవరిస్తారు. అంత మాత్రం నీకు అగ్గిపెట్ట దొరకలేదు, అగ్గిపెట్టలేదు అని ప్రశ్నిస్తున్నటువంటి ఈనాటి సీతక్క గారు అయితేనేమి, ఇంకా ఎవరైనా సరే మరి సీతక్క ఈ మాట అన్నదంటే అన్మెచ్యూరిటీగా ఆమె కూడా అనడం అనేది నిజంగా బాధపడాల్సిన అవసరం. ఎందుకంటే సీతక్క లాంటి నాయకురాలు కూడా ఈ విధంగా దిగజారడం, తరచూ పార్టీ ఎజెండాగా మాట్లాడాలని విధాలు వచ్చినప్పుడు ఇలా మాట్లాడడం ఆమెకు కూడా తగిన పని కాదు. ఎందుకంటే సీతక్కను కూడా మనం ప్రశ్నించవచ్చు. మనం సీతక్క నక్సలైట్ ఉద్యమం నుంచి వచ్చింది. నక్సలైట్ల ఉద్యమంలో ఎంతోమంది హీనంగా దిక్కులేని చావు తెచ్చారు, ఎన్కౌంటర్లో చచ్చిపోయారు, అడవిలో పాము పుట్ర పొరుగు గరిసి చచ్చిపోయారు, పోలీసు ఎన్కౌంటర్లో చచ్చిపోయారు, బూటక ఎన్కౌంటర్లో చచ్చిపోయారు. ఈమెకేం కాలేదు కదా అని ప్రశ్నించి ఏం సమాధానం చెప్తుంది? అట్లా అడుగుతారా? అట్లా అడగటం భావ్యం అవుతుందా? అట్లా అడగవచ్చా? మనం అడగలేం కదా. మనకు సంస్కారం వస్తుంటుంది. ఇది మర్చిపోయి ఊరికనే ప్రతిపక్ష పార్టీ వాళ్ళని విమర్శించాలి, వాళ్ళని గౌరవం మీద దెబ్బ కొట్టాలి, అహం మీద దెబ్బ కొట్టాలి, వ్యక్తిగత ఎజెండా మీద పోవాలని చెప్పి తరచూ హరీష్ రావు లాంటి నాయకుని ఇట్లా విమర్శించడం తగిన పని, సంస్కారం కాదు. ఎందుకంటే సామాన్య ప్రజలు ఎవడో అనామికుడు అయితే వాడు ఎవరికి చెప్పకుండా వాడి మీద మన కాన్సన్ట్రేషన్ ఉండదు. ఉద్యమంలో ఎక్కడో ఉంటాడు, వాడు అక్షరంపై తీసుకొచ్చుకొని పోసుకుంటాడు.
అట్లాంటివన్నీ చాలా వరకు కాపాడుతూనే ఉంటారు. కాపాడే సమయంలో కొందరు ఆత్మాహుతికి అయినటువంటి విషయం మనందరూ తెలిసిందే. దానికి హరీష్ రావు గారి మీద తరచు వెళ్ళడం అనేది అవివేక చర్యగా చూడాలి. సీతక్క లాంటి మహానాయకురాలు, మంచి క్రెడిబిలిటీ నాయకురాలు, మన గిరిజన బిడ్డ, ఆమె కూడా చివరికి ఇలా మాట్లాడుతున్నారంటే అంతకన్నా మనం బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దిగజారిపోతున్న విలువలు రాజకీయ నాయకులు అంటే ఇట్లా సీతక్క కూడా పొల్యూట్ అయిపోయి ఆమె కూడా మాట్లాడుతుంది. ఆమె స్థాయికి, ఆమె క్రెడిబిలిటీ ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మాయలో పడకుండా, ఈ రేవంత్ రెడ్డి గారి మాయలో పడకుండా, రేవంత్ రెడ్డి గారు మంచిగా చేసుకుంటేనో, రేవంత్ రెడ్డి గారి కనసనలు ఉండాలంటేనే మంత్రి పదవి ఉంటుంది, రేవంత్ రెడ్డికి నచ్చేలా ఉండాలనుకుంటే మంత్రి పదవి ఉంటుందేమో కానీ ప్రజలు ఇచ్చే పదవులు ఉండే వాళ్ళకు భవిష్యత్తులో ప్రజారంజకంగా ప్రజాభీష్ట మేరకు తెలంగాణ ఆత్మగౌరవం వైపు వాళ్ళు నడవడించుకుంటే ఇంకా బాగుంటుందనేది వ్యక్తిగత సలహా. ధన్యవాదాలు శ్రవణ్ కుమార్ గారు.